హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసిందండి. బా, నాగార్జున గారు ఎంత ఫైరింగ్ ఉన్నారంటే ఇట్లా గురిపెట్టి కొడితే అట్లా సూపర్ ఫైరింగ్ ఉన్నారు నాగార్జున గారు. ఇప్పుడే బిగ్ బాస్ ప్రోమో వచ్చిందండి. బిగ్ బాస్ ప్రోమో విషయాలు చెప్పే ముందు ఛానల్ని ఓకే. అసలు నాగార్జున గారు ఎవరిని మడత పెట్టేస్తారా, ఎవరికి గురి పెడతారా అని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే ప్రోమో రానే వచ్చింది. ఈ మొదటి ప్రోమోలో దువ్వాడ మాధురి గారు, సాయి ఇద్దరి మధ్య గొడవ, బీభత్సమైన గొడవ జరిగింది. అది చూపెట్టారు బిగ్ బాస్ గారు. ఇందులో కావాలనే సాయితో మాధురి గొడవపడ్డట్టుంది. రమ్య ఇష్యూ గురించి మాట్లాడుతూ కావాలనే సాయిపై విరుచుకోబడింది మాధురి. దీనికి సాయి కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. నోరు అదుపులో పెట్టుకోండి, ఏది పడుతుంది ఉర్రకండి అనేసరికి మాధురికి చిర్రెత్తుకు వచ్చింది కోపం. మనం కూడా ప్రోమోలు ఎక్కేద్దామండి. చిన్న చిన్న పదాలతో కూడా అరుచుకోవడం, చిన్న చిన్న పదాల వల్ల కూడా గొడవలు పడడం ఓన్లీ బిగ్ బాస్లోనే సాధ్యం అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. అదేంటో చూద్దాం, అన్నీ సెట్ చేసేద్దాం అని అంటాడు నాగార్జున. ఆలస్యం లేకుండానే మన టీవీలో చూద్దామని నాగార్జున అనగానే ఓపెన్ చేయగానే మాధురి సాయిల రచ్చ గొడవ. కిచెన్లో ఏదో పని చేసుకుంటూ వేరే వాళ్ళతో ఈ సాయి అన్నీ ఎదురుగా చెప్పడేమో, అన్నీ పక్కకెళ్ళి వేరే రోజు చెప్తూ ఉంటాడేమో అన్నట్టు మాధురి ఉంటుంది. నేనేం చెప్పానండి అంటూ సాయి అడుగుతాడు. రమ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పినవాడిని ఎందుకు వింటావు అని అన్నావట. నేను మరీ అందరికీ నేను చెప్పినట్లే చేయమని చెప్తున్నానా? మీరు చెప్పింది కూడా నేను చేయాల్సిన అవసరం లేదు అని సాయి అంటాడు. అసలు నీకెవరు చెప్పారు, నీ ఆట గురించి నేను ఎందుకు వస్తా, అందరి దగ్గరికి వెళ్ళి నా గురించి వాగమాకు అని మాధురి సీరియస్ అవుతుంది. నేను ఎవరి దగ్గర ఏం చెప్పలేదే, రమ్యను బలవంతంగా మీరు ఏది చెప్పమంటే చెప్పాలని బలవంతం చేస్తున్నారట అని సాయి అంటాడు. ఆమె నా దగ్గరకు వచ్చి అడిగింది కాబట్టే నేను చెప్పాను నాయన, అనవసరంగా నాతో తవ్వులు ఆడుకోకు అని మాధురి చురుకనంటిస్తుంది. అది మీ ఇద్దరి పర్సనల్ మ్యాటర్ అండి, మధ్యలో నన్నెందుకు లాగుతారు అంటూ సాయి సీరియస్ అవుతాడు. దీనికి వాయిస్ తగ్గించు, నా దగ్గరికి ఆ అమ్మాయి వచ్చి అడిగింది, అప్పుడు నేను సలహా ఇచ్చాను, నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు, నేను అలా కాదు, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతా అని మాధురి అనింది. మీరెలాగండి నాతో గేమ్ ఆడుతుందని చెప్పారట అని సాయి అనగానే నేనెందుకు చెప్తా సాయి, అసలు నువ్వేం మాట్లాడుతావు అర్థమవుతుందా అని మాధురి అంటుంది. అసలు నీకు మైండ్ ఉందా, అసలు ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర ఎందుకు అడిగింది, ఇది నేను అడిగేది క్వశ్చన్. అది ఆ అమ్మాయిని అడగండి అండి, నన్నెందుకు అడుగుతున్నారు, నీకు ఎవడు చెప్తాడు, అసలు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు నాకు అని మాధురి కూలైపోతుంది. ఇదో సాయి నోరు అదుపులో పెట్టుకోండి, అనవసరంగా నోరు జారకండి అంటూ సాయి ఫైర్ అవుతాడు. అసలు నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి వచ్చావా, అందరి దగ్గర చాడీలు చెప్పుకోవడానికి వచ్చావా అంటూ సాయిని బాగానే సీరియస్ అయ్యి బాగానే మాట్లాడుతుంది మాధురి. వెంటనే రమ్యని పిలిచి, రమ్య నువ్వు ఇలారా, అసలు నువ్వు నా దగ్గరకు వచ్చి మీరు నాతో మాట్లాడతలేరు, నా మీద లవ్ తగ్గింది, నువ్వు వెంటనే కదా నేను చెప్పింది, నువ్వు గేమ్ ఆడుతున్నావు కదా సాయితో ఆడుకో వెళ్ళిపో, నువ్వు అడుగుతున్నా నేను చెప్పింది అవునా కాదా చెప్పు రమ్య అని అందరి ముందు రమ్యని నిలదీస్తుంది. అప్పుడు రమ్యేమో సాయి ఒక్కడే నాకు చెప్పడని మీకు చెప్పలేదు, నలుగురు చెప్పారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చి అడిగాను అని రమ్య కుండ బద్దలు కొట్టుతుంది. ఇదండి ఈ ప్రోమో విశేషాలు. నైట్ ఏం జరుగుతుందో చూడాలి. రంబోలా నాగార్జున గారు ఒకరిని ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.